బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సిటీ లైట్ దగ్గర పోలీసుల కాల్పులు కలకలం సృష్టించాయి. దొంగల ముఠాలను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసిన ఓ చైన్ స్నాచర్ల ముఠా పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్నాచర్ల ముఠా సభ్యుడికి గాయాలయ్యాయి. హైదరాబాద్ లో సిటీ లైట్ దగ్గర పోలీసుల కాల్పులు కలకలం సృష్టించాయి. దొంగల ముఠాలను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసిన ఓ చైన్ స్నాచర్ల ముఠా పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్నాచర్ల ముఠా సభ్యుడికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. రైట్, దొంగల ముఠానైతే పోలీసులు పట్టుకున్నారు. అయితే అందులో ఒక వ్యక్తికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ లో పోలీసుల కాల్పులు కొంత కలకలం అయితే రేపాయి. ముఖ్యంగా గురువారం ఉదయం ఈ తెల్లవారుజామున ఈ ఘటన అయితే చోటు చేస్తుంది. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రుచి హోటల్ వద్ద దారి దోపిడీ దొంగలను గుర్తించి ఒక ప్రత్యేక బృందాలు అయితే వెంటాడిని. ముఖ్యంగా బ్లూసీ హోటల్ నుండి రాణిగంజ్ వైపు ఏదైతే సిటీ లైట్ హోటల్ మీదుగా ముషీరాబాద్ వరకు దొంగలను అయితే పోలీసులు వెంటాడైతే పట్టుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వీళ్ళు ఏదైతే సెల్ ఫోన్ స్నాచర్లు తిరుగుతున్న నేపథ్యంలోనే వాళ్ళని పట్టుకునేందుకైతే యత్నంలోని అందులో భాగంగా ఒక రౌండ్ కాల్పులు జరిగినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తాజాగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కాల్పులు జరిగిన సమయంలోని ఏదైతే ఒక స్నాచర్ కి గాయమైనట్లు కూడా తెలుస్తుంది. అతను కూడా హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కాల్పులు ఒక్కసారిగా కలకలం రేపడంతో ప్రజలు కూడా కొద్దిగా ఆందోళనకైతే గురయ్యారు. ముఖ్యంగా సినిమా స్టైల్లో కాల్పులు జరిపి ఈ స్నాచర్లను అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. ఏదైతే సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠాను వెంబడించి మరి పోలీసులు అయితే పట్టుకున్నారు. ముఖ్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు కూడా ఏదైతే హైదరాబాద్ సిటీ ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశారు. యాంటీ డెకాయిట్ టీమ్స్ కమిషనర్ ఏర్పాటు చేసి ఇలాంటి స్నాచర్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చూసి పారిపోతుంటే ఏదైతే స్నాచర్లు వెంటాడుతూ కూడా ఒక రౌండ్ కాల్పులు జరపడంతో కూడా ప్రజలు కొద్ది భయాందోళనకైతే గురయ్యారు. ముఖ్యంగా ఈ వెంటాడు కూడా వాళ్ళనైతే అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా యాంటీ డెకాయిట్ టీం అనేది ఒకటి సపరేట్ గా ఏర్పాటు చేసి దొంగతనాలకు సంబంధించి నివారించే ప్రయత్నం అయితే చేస్తున్నారని తెలుస్తుంది. రైట్ కుమార్, అయితే జూలై 1వ తారీఖు నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న వాళ్ళ మీద కూడా కఠినమైన శిక్షలు అమలు చేయబోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు పోలీసులు వరుసగా ఈ చైన్ స్నాచర్లను పట్టుకుంటాం ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళకి కఠినమైన శిక్షలు అమలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కదా, పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తానికి ఏదైతే జూలై 1 నుంచి కూడా కొత్త ఐపీసీ సెక్షన్లు అయితే అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఈ కొత్త ఐపీసీ సెక్షన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే డెకాయిట్ టీమ్స్ కావచ్చు, దొంగతనం కావచ్చు, లేదంటే మర్డర్ అటెంప్ట్స్ కావచ్చు, మర్డర్ కేసెస్ కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా కఠినంగా శిక్షించే సెక్షన్లు అయితే ప్రస్తుతం రాబోతున్నాయి. ఇవన్నీ కూడా జూలై 1 నుంచి అయితే అమల్లో ఉండనున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ చైన్ స్నాచర్లు కావచ్చు, లేదా చిల్లర దొంగతనాలు కావచ్చు, ఇంట్లో దొంగతనాలు ముట్టాలి అంటే మనం చూడొచ్చు గతంలో చెడ్డీ గ్యాంగ్ లేదా తార్ గ్యాంగ్ లాంటి ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వరుసగా ఈ ఘటనలు అయితే చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఈ ఐపీసీ సెక్షన్స్ వచ్చిన తర్వాత కఠినంగా శిక్షించే దానికి కూడా చాలా వీలుంటది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇలాంటి వాటిని నివారించేందుకే హైదరాబాద్ కమిషనర్ కూడా యాంటీ డెకాయిట్ టీం అంటే దొంగతనాలకు సంబంధించి నివారించడానికి యాంటీ డెకాయిట్ టీం అనేది ఏర్పాటు చేశారు. ఈ డెకాయిట్ టీం కూడా ముఖ్యంగా ప్రతి గల్లీలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ శివారులో కావచ్చు, లేదా సిటీలో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదంటే సపరేట్ గా వాచ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ జరిగే చోట కావచ్చు, సెల్ ఫోన్ స్నాచింగ్ జరిగే చోట్ల కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా వీళ్ళైతే ఒక టాప్ కాసుకుంటూ కూర్చుంటారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి జరిగిన నేపథ్యంలోనే వీళ్ళ గాల్లో కాల్పులు జరిగి మరి వీళ్ళైతే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసులు వ్యవహరించే తీరు కూడా ఏదైతే ప్రజలు
అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేసులు కూడా ఇమీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ముందస్తు జాగ్రత్త కింద చర్యలు తీసుకున్నారో ఈ రకంలోనే యాంటీ డెకాయిట్ టీం కూడా ఏర్పాటు చేయడంతో ఇలాంటి సంఘటనలు అయితే జరిగిన వెంటనే కూడా వాళ్ళైతే రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా జూలై 1 నుంచి వచ్చే ఐపీసీ సెక్షన్స్ తోని మళ్ళీ కఠినంగా శిక్షించే ఏదైతే సరఫరాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.